హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో ఇప్పటివరకు ఎవరికైతే మైగ్రేషన్ అవ్వలేదో వాళ్ళు ఏ విధంగా మాన్యువల్గా మైగ్రేషన్ అనేది చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో ఒక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో అది మనకై మనం చేసేదండి. ఈ ఆప్షను మనకు పై నెట్వర్క్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని అంటే ఇప్పుడు వరకు ఎవరికైతే ఒక్కసారి కూడా మైగ్రేషన్ అవ్వలేదో వాళ్ళు వాళ్ళ కాయిన్స్ని మైగ్రేషన్ చేసుకోవడానికి ఇచ్చారండి. మీ కేవైసీ అనేది అప్రూవ్ అయ్యి ఈవెన్ టెంటేటివ్ అప్రూవల్లో ఉన్నా కూడా ఇబ్బంది లేదండి. టెంటేటివ్ అప్రూవల్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రాసెస్ అనేది వర్క్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ చేయడానికి మీరు మైనింగ్ సెషన్ మీద ఎప్పుడైతే ఎండ్ అయిద్దో దాని తర్వాత మళ్ళీ మైనింగ్ చేయడానికి అప్లికేషన్లోకి వెళ్తారు కదా, వాళ్ళు ఇక్కడ మైనింగ్ బటన్ ఏదైతే ఉంటుందో ఈ మైనింగ్ బటన్ మీద మీరు క్లిక్ చేయాలండి. మైనింగ్ బటన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీకు మైన్ అనే ఆప్షన్ అయితే అడుగుతుందండి. ఇక్కడ కింద మైన్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ మైన్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. దాని తర్వాత ఈ విధంగా మీకు ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుందండి. ఈ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ 24 words పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో ఆ పాస్ ఫ్రేజ్ను కాపీ చేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఈమెయిల్ కన్ఫర్మేషన్ సెంట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీ మెయిల్ ఐడి అంటే మీరు అప్లికేషన్లో పై నెట్వర్క్లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తుంది అనమాట. దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ మెయిల్ ఐడి ఓపెన్ చేయాలండి. సో మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇన్బాక్స్లో ఇక్కడ చూడండి క్లియర్గా పై నెట్వర్క్ అనేసి ఒక మెయిల్ అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే క్లియర్గా వచ్చి ఉంటుంది అనమాట. సో ఈ మెయిల్ ఏదైతే ఉందో ఈ మెయిల్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఈ మెయిల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మెయిల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మెయిల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో వెరిఫై యువర్ మైగ్రేషన్ వ్యాలెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ పై నెట్వర్క్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు మీ 24 words పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో ఎంట్రీ చేయమని అడిగిన తర్వాత మీరు ఇక్కడ మీ 24 words పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్గా వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనేసి పడుతుందన్నమాట. దాంతోపాటు మీ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అంటే పై కాయిన్స్ ఏ వ్యాలెట్ అడ్రస్కి వస్తాయో ఆ వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. సో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని పడుతుందండి. పడిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ గో బ్యాక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం మీరు క్లిక్ చేయాలి, దీన్ని క్లిక్ చేయకూడదు. గో బ్యాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పై నెట్వర్క్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత వితిన్ 24 hours టైం పట్టవచ్చు, లేకపోతే 15 days అయినా టైం పట్టవచ్చు అండి. ఎంత టైంలో మైగ్రేషన్ అవుద్ది అనేది అయితే వీళ్ళు చెప్పలేదు, కాకపోతే ప్రాసెస్ అయితే ఇదే. సో మీకు తొందరలో అంటే మీ వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసేసుకున్నారు కాబట్టి నాకు తెలిసి 2 రోజుల్లోపే మీకు మైగ్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఇది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ చేసే విధానంలో మీరు ముందుగా పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి అంటే మీరు 2వ, 3వది మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో 6వది ఈ 3 ఏవైతే ఉన్నాయో మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉండే స్టెప్పులలో ఈ 3 ఒకే పాస్ ఫ్రేజ్ ఇచ్చారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఆ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ ప్రాసెస్ అనేది చేయండి. ఒకటి మీరు ఖచ్చితంగా పాటించవలసిన జాగ్రత్త, ఒకవేళ మీకు 2వ స్టెప్లో ఒక పాస్ ఫ్రేజ్ 3వ స్టెప్లో వేరే పాస్ ఫ్రేజ్ ఉంటే ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ అవ్వదు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి.
దాంతోపాటు కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో చేసేటప్పుడు మీరు మెయిల్ ఐడికి వెళ్ళేసి మెయిల్లో ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మెయిల్ ఎక్స్పైర్డ్, మైగ్రేషన్ రిక్వెస్ట్ ఎక్స్పైర్డ్ అని కొన్నిసార్లు వస్తుంది. చూడండి, కొన్నిసార్లు ఈ విధంగా మీకు వెరిఫికేషన్ ఎక్స్పైర్డ్ అనేసి పడుతుందన్నమాట. సో ఈ విధంగా వెరిఫికేషన్ అనేది ఎక్స్పైర్డ్ అని పడితే వాళ్ళు చేయాల్సింది ఏం లేదండి, సింపుల్గా ఇక్కడ రీసెండ్ ఈమెయిల్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో, ఈ రీసెండ్ ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. దీని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మెయిల్కి వెళ్ళాలి. మళ్ళీ మెయిల్కి వెళ్తే మళ్ళీ మీకు ఇంకొకసారి ఈ మెయిల్ అనేది వస్తుంది. ఆ మెయిల్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేసి సేమ్ 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయమని అడుగుద్ది. 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేసేస్తే మీకు మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇది చేసే ప్రాసెస్లో ఎప్పుడన్నా కానీ కన్ఫ్యూజ్ అయ్యి రిక్వెస్ట్ అనేది ఎక్స్పైర్ అయితే వెళ్ళి ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సో మీ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఈ మైగ్రేషన్ కోసం దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి మీరు యూజ్ చేయాల్సినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇంతేనండి, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇది ఫస్ట్ మైగ్రేషన్ ఎవరికైతే ఇప్పటివరకు అవ్వలేదో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఆల్రెడీ మైగ్రేషన్ అయిన వాళ్ళకు రావట్లేదండి. ఫస్ట్ మైగ్రేషన్ ఎవరికైతే అవ్వలేదో వాళ్ళకు వస్తుంది. దాంతోపాటు మీ కేవైసీ అనేది టెంటేటివ్ అప్రూవల్ ప్రాసెస్లో ఉన్నా కూడా మీకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది. సో అంటే మీకు మైగ్రేషన్ అనేది కంపల్సరీగా అవుతుందన్నమాట. సో దీని గురించి ఆల్రెడీ నేను ఒకసారి వీడియో చేశాను. కాకపోతే అక్కడ ఏం జరిగింది అంటే ఈ ఈమెయిల్కి వెళ్ళేసి ఈమెయిల్లో క్లిక్ చేసి మళ్ళీ 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది అక్కడ మిస్ అయిందనమాట డేటా లేక. తర్వాత మళ్ళీ కొంతమంది నాకు హెల్ప్ అందించారండి. మన గ్రూప్లో ఉండేటటువంటి మస్తాన్ అనే కుర్రోడు ఈ విధంగా సార్ నాకు ఆప్షన్ వచ్చింది అని చెప్పేసి వీడియో కాల్ చేశాడు. చేస్తే ఈ స్క్రీన్ షాట్స్ అన్నీ సేకరించి మీకోసం మళ్ళీ ఇంకోసారి వీడియో అయితే చేస్తున్నానండి. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కరూ మీరు చేయాల్సింది ఏంటంటే పై నెట్వర్క్లో మీరు ఎవరినైనా రిఫర్ చేసి ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియో చేరేలా చూడండి. ఎందుకు అని అంటే ఈ రిక్వెస్ట్ ప్రాసెస్ అనేది ఎన్నిసార్లు వస్తుందనేది మనకు తెలియదు. 2-3 రోజులు వచ్చి తర్వాత ఆగిపోతే మళ్ళీ వాళ్ళ మైగ్రేషన్ అనేది లేట్ అయిపోయే అవకాశం అయితే ఉంది. సో ప్రతి ఒక్కరికి మీరు ఈ వీడియో అనే దాన్ని షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.